నామాని స్తోత్రం. మరి ప్రత్యేకంగా సమయం ఇచ్చిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి సంఘానికి కూడా వందనాలు. ఈరోజు మన ధ్యానాంశం లూకాసు వార్త 2వ అధ్యాయము మరి 36 నుండి 39 వరకు మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ మరియు ఆషేరు గోత్రీకురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలో లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. అంతటి వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలో నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. అయితే ఈ వాక్య భాగంలో మనం నేర్చుకునే మరి అన్నా ప్రవక్తని గురించి మనం నేర్చుకుంటున్నాం. అన్నా ప్రవక్తని యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మరి నూతన నిబంధనలో అన్నా ప్రవక్తని ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంది. మరి ఆమె 7 ఏండ్లే పెనిమిటితో సంసారం చేసి 84 సంవత్సరములు దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉంది. అయితే ప్రవక్తనీలు పాత నిబంధన గ్రంథంలో నలుగురున్నారు. మొత్తం కలిపి 4, పాత నిబంధనలో 3. మిరియాము ప్రవక్తని, నిర్గమాకాండంలో మిరియాము అనే ప్రవక్తనే ఉంది. ఆమె కూడా మరి ఎంతగానో మోషే అహరోనుల గారికి మరి సహాయం చేస్తూ మరి ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు ఆమె తంబూర చేత పట్టుకొని ఆ దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉంది. అలాగే మరి దెబోరా ప్రవక్తని కూడా న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. కాబట్టి ఆమె కూడా న్యాయాధిపతిగా ఉంది, తర్వాత ప్రవక్తనిగా కూడా ఉంది. అలాగే హోల్దా ప్రవక్తని అని 2వ రాజుల గ్రంథంలో ఆమె కూడా ఒక మంచి ప్రవక్తని. ఇలాగూ మరి పాత నిబంధన గ్రంథంలో 3 ప్రవక్తనీలు కూడా ఎంతో గొప్ప కార్యాలు వారు దేవుని మాటలు ప్రజలకు చెప్తూ వారు ఎంతగానో ప్రవక్తనీలుగా ఉన్నారు. అయితే అదే రీతిగా నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి ఈమె యొక్క జీవితం చాలా గొప్పగా ఉంది. ఆమె యొక్క జీవితం అంతా దేవాలయంలోనే గడిపింది. ఆమె 7 ఏండ్లే పెనిమిటితో సంసారం చేసి 84 సంవత్సరాలు దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో గడిపింది. ఈ రోజుల్లో మనం ఏమన్నా అలాగ చేయగలుగుతున్నామా? అందుకే తిమోతి గారు అంటాడు, పౌలు గారు తిమోతి పత్రిక రాస్తూ అంటాడు, మరి విధవరాలయ్యుండి మరి దేవుని కార్యాలే చేయాలి, ఇంట్లో మరి ఎంతగానో దేవుని సన్నిధిలో గడపాలి. అట్టి విధవరాలు లెక్కలో చేర్చుకుంటారు. మరి కొంతమంది విధవరాళ్ళు ఇంటింటా తిరుగుతూ వారు అనేక రీతులుగా అట్టి వారిని విధవరాళ్ళ లెక్కలో చేర్చవద్దు అని. అయితే ఈ రోజున దేవుడు మనకు నేర్పే పాఠం ఏంటంటే, ఉంటే ఇంట్లో, లేకపోతే దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో మరి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడని ఇక్కడ వ్రాయబడి ఉంది. అయితే అన్నా ప్రవక్తని ఆషేరు గోత్రీకురాలుగా ఇక్కడ కనబడుతూ ఉంది. ఆషేరు గోత్రీకురాలైన అన్న ఆమె యొక్క జీవితాన్ని దేవాలయంలోనే గడిపింది. ఉపవాస ప్రార్థనలతో. మరి ఆమెకు భర్త లేరు, బిడ్డలు లేరు, మరి ఎవరు మరి ఉన్నా లేకపోయినా ఆమె మరి వచ్చి దేవాలయంలో 84 సంవత్సరాలు గడిపిందంటే 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి 84 అంటే మరి ఎంత ఆమె 100 సంవత్సరాల పైనే ఆమె దేవుని సన్నిధిలో గడపటానికి ప్రభు కృపనిచ్చాడు. ఆమె జీవితం అంతా దేవుని సన్నిధిలో గడిపిందని మనం నేర్చుకుంటున్నాం. మనకు దేవుడు నేర్పే పాఠం అదే. మరి శ్రేష్టమైన దేవుని ఆలయంలోకి మనం వచ్చి దేవుని సన్నిధిలో గడిపే అంత సమాధానం ఇంకెక్కడ కూడా లేదు. అయితే ఈ ఆషేరు గోత్రికురాల యొక్క జీవితాన్ని మనం చూస్తే, ఆషేరు గోత్రికురాలు అనగా యాకోబు యొక్క కుమారులు గోత్రీకర్తలు 12 మంది. ఈ గోత్రకర్తలు 12 మందిలో ఆషేరు గోత్రం కూడా ఉంది. ఈ ఆషేరు గోత్రంలోనే పుట్టిన అన్నా ప్రవక్తని అని వ్రాయబడి ఉంది.
ఆషేరు గోత్రంలో ఏముందో మనం చూద్దాం. ఆదికాండము 49 అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 49:20. ఆదికాండము 49 అధ్యాయము. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. రాజులు మరి మధుర పదార్థం కాబట్టి ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు. ఏముందంటమ్మా? ఆషేరు నొద్ద మరి అన్నా ప్రవక్తని కూడా ఆషేరు గోత్రీకురాలు కాబట్టి ఈ ఆషేరు గోత్రములో ఏముందంటే శ్రేష్టమైన ఆహారం ఉంది, రాజులకు తగిన పదార్థము ఉంది. అంటే ఆషేరులో శ్రేష్టమైన ఆహారం అంటే ఆమె దేవుని ఆలయంలో, దేవుని మందిరంలో శ్రేష్టమైన ఆహారాన్ని ఆమె భుజిస్తూ ఉంది. జీవాహారము దేవుడు అని యేసయ్య అంటున్నాడు కదా, నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. కాబట్టి ఇట్టి శ్రేష్టమైన ఆహారము మరి రాజులకు తగిన మధుర పదార్థము ఆషేరు గోత్రంలో ఉన్నాయి. కాబట్టి మరి ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తె అయిన అన్న ప్రవక్తే మరి తన జీవిత కాలమంతా దేవుని సన్నిధిలో గడపటానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఆమె దినదినము కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవుని మందిరంలో ఆమె గడిపింది. ఆమె గడపటానికి కూడా ప్రభు కృపనిచ్చాడు. ఆమె జీవితాన్ని ఆమె దేవుడు ఏర్పాటులో ఉన్న మరి తల్లి కాబట్టి ఆమె లోకం ఆశలు కానీ లోకము యొక్క మరి సుఖము కానీ ఆమె అనుభవించడానికి కోరుకోలేదు. కాబట్టి దేవుని మందిరములో గడపటానికి ఆమె తీర్మానం చేసుకుంది. ఈరోజు మనం కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధి అనగా, దేవుని మందిరం అనగా, దేవుని వాక్యం అనగా దేవుడు మనకిచ్చిన ఆ శ్రేష్టమైన సమయం. ఇంకెక్కడా నెమ్మది లేదు కదా, మందిరంలోనే నెమ్మది. మనకు శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా మనం దేవుని సన్నిధిలో వచ్చి మనం దైవజనుల చేత ప్రార్థన చేసుకోవటం, లేదా మనం ప్రార్థన చేసుకోవటం ఎలాగ చేసినప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. అలాగే ఆషేరులో శ్రేష్టమైన ఆహారం కలదు. ఆ శ్రేష్టమైన ఆహారమే జీవవాక్యం. అలాగే మరి ద్వితీయోపదేశకాండము 33:24 కూడా ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 33:24. ఆషేరులో ఆశీర్వాదం ఉందంట. ఏముందమ్మా? ఆషేరులో ఆశీర్వాదం ఉంది. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి మరి ఆషేరులో శ్రేష్టమైన ఆహారం ఉందని మనం నేర్చుకున్నాం. అలాగే ఆషేరులో ఆశీర్వాదం ఉంది. మన మందిరానికి వచ్చినప్పుడు ఏముంటుందమ్మా? మనకి ఆశీర్వాదం ఉంటుంది. మరి దేవుని సన్నిధిలో ఆషేరులో ఆశీర్వాదం ఉంది. తన సహోదరులందరికంటే కూడా ఆయన ఆశీర్వదించబడినవాడుగా కనపడుతున్నాడు. కాబట్టి మరి అట్టి ఆశీర్వాదం మరి వంశంలో పుట్టింది కాబట్టి అన్న ప్రవక్తని బాలుడైన యేసుని మొట్టమొదటగా ఎత్తుకున్న స్త్రీలలో తల్లి అయిన మరియమ్మ, మరి విధవరాలైన ఈ తల్లి మొట్టమొదటగా బాలుడైన యేసయ్యను మరి యెరూషలేము దేవాలయానికి తీసుకుని వచ్చినప్పుడు ఆమె చేతులతో ఎత్తుకోవటానికి ప్రభు కృపనిచ్చాడు. ఆమె ఎత్తుకొని ఆయన్ని మరి ఎంతగానో కొనియాడిందంట. ఆమె కూడా లోపలికి వచ్చి సిమెయోను ప్రవక్త గారు ఆయన చేతుల్లో తీసుకొని మరి ఆయన్ని, అయా సకల ప్రజలకు నువ్వు సిద్ధపరిచిన ఈ రక్షణ నేను కన్నులారా చూస్తున్నానని ఎప్పుడైతే యేసయ్యను బాలుడుగా ఉన్నప్పుడు ఆయన తన చేతులతో ఎత్తుకోగానే పరిశుద్ధాత్మ పూర్ణుడై విమోచన కొరకు కనిపెట్టే వారిలో ఉన్నాడు. నీవు యేసయ్యను చూసేంత వరకు నీవు మరణం పొందవని ఆయనకి వాగ్దానం ఉంది. కాబట్టి ఎవరు వస్తారో ఆయన ప్రతి బిడ్డను ఎత్తుకున్నప్పుడల్లా ఆయన అడుగుతూనే ఉన్నాడు. అయితే చివరికి యేసయ్య మరి పసిబాలుడుగా తీసుకొని రానే వచ్చారు మరియమ్మ యోసేపు. ఆయన ఎత్తుకొని స్తుతిస్తూ ఉన్న సమయంలో మరి వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు, ఈయనే నువ్వు కనిపెట్టుచున్నా మరి యేసు ప్రభువారు ఈ లోక రక్షణ కొరకు పుట్టినవాడు అని ఎప్పుడైతే మరి పరిశుద్ధాత్మ దేవుడు సిమెయోను గారికి చెప్పాడు, వెంటనే అంటున్నాడు ఆయన ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ తన చేతులలో ఆయన ఎత్తుకొని
నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును పోనిచ్చున్నావు. అన్యజనులకు నేను బయలుపరచటకు వెలుగ్గా నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచి నీ రక్షణ నేను కనులారా చూస్తున్నాను. మరి బాలుడైన యేసయ్య ముఖంలో మన కొరకు ఆయన ఏ విధముగా ఆ లోకంలోనికి వచ్చాడో అంతా కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉన్న సమయంలో అదే గడిలో అప్పుడు ఇక్కడ 38 అంటున్నాడు, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. మరి ఎంతగా ఆమె సంతోషంతో అందరితో మాట్లాడుతుందంటమ్మా, మనం అందరం కనిపెడుతున్న యేసయ్య ఈయనే మనందరి కొరకు వచ్చిన, పాపుల కొరకు వచ్చిన లోకరక్షకుడు, మనందరినీ రక్షించటానికి, మన పాపముల కొరకు, మన పాపములు భరించటానికి ఒక్కసారి ఆయన అర్పించబడటానికి వచ్చిన ప్రభు ఈయనే అని అందరితో, అక్కడున్న స్త్రీలందరితో, మరి వచ్చిన పురుషులు కానీ స్త్రీలు కానీ దేవాలయమునకు వచ్చిన వారందరితో కూడా ఆమె ఏమంటుంది, కొనియాడుతుంది. విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండాను. కాబట్టి మరి ఆ విధంగా కొనియాడటానికి ఆమెకు ఆ దేవుడు కృపనిచ్చాడు. అలాగే దేవాలయములు ఆమె మరి 84 సంవత్సరాలు కనిపెట్టుకొని ఆమె ఉందంటే ఆమెకి ఇచ్చిన గొప్ప భాగ్యం. ఇక ఆమె లోకం గురించి ఏం కూడా ఆలోచించట్లేదు, కానీ దేవుని సన్నిధిలో కాలం గడిపింది. అందుకే దావీదు గారు కూడా అంటాడు కదా, ఏమంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదాన్ని. అలాగే ఈ తల్లి కూడా మరి నివాసం చేయడానికి, దేవాలయంలో గడపటానికి అన్నా ప్రవక్తన యొక్క జీవితాన్ని దేవుడు అక్కడ ఆమెకు దయచేశాడు. కాబట్టి మరి అన్నా ప్రవక్తని మరి ఆషేరు గోత్రికురాలు కాబట్టి ఆషేరు గోత్రంలో శ్రేష్టమైన ఆహారం ఉందని నేర్చుకుంటున్నాం. ఆషేరు గోత్రంలో ఆషేరు ఆశీర్వదించబడిన వాడుగా తెలుస్తూ ఉంది. కాబట్టి మనము కూడా దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు మరి ఆషేరు గోత్రములో ఆశీర్వాదం ఉన్నట్టు, ఆషేరు గోత్రములో శ్రేష్టమైన ఆహారం ఉన్నట్టు అన్నా ప్రవక్తని కూడా దేవాలయంలో ఆమె శ్రేష్టమైన ఆహారాన్ని, జీవాహారాన్ని భుజిస్తూ ఉంది. దైవజనులు చెప్పే మాటలు ఆమె వింటూ ఉంది. మరి ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. మరి తన కొరకు తాను ప్రార్థన చేసుకుంటుంది. మరి 84 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేసిందంటే నిజంగా ఎంత గొప్ప ధన్యత ఆమె పొందుకుందంటే, మరి ఆ దినాలలో, ప్రభు పుట్టిన ఆ దినాలలో మరి ఆమె ఎంతగానో దేవుని కొనియాడటానికి, మొట్టమొదటగా మరి యేసయ్యను మరి ఎత్తుకోవడానికి, ఆయన చూడటానికి కూడా గొప్ప భాగ్యం దేవుడు ఆమె, ఎందుకంటే ఆమె దేవాలయంలో గడిపింది కాబట్టి, ఆమె దేవాలయమును విడువక ఉంది కాబట్టి, ఆమె దేవాలయంలో వచ్చే వారందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంది కాబట్టి, ఆమెలో ఉన్న ఈ లక్షణాలన్నీ, ఆమె వృద్ధాప్యం వచ్చినా కూడా దేవుని విడువక దేవునితోనే గడుపుతూ, దేవాలయంలో దేవుని ప్రజలతో గడుపుతూ ఉంది కాబట్టి ఇట్టి గొప్ప భాగ్యాన్ని ఆమె పొందుకుంది. కాబట్టి మనం కూడా స్త్రీలైన వారు అనేక మంది దేవుని విడువక, దేవాలయమును విడువక ప్రార్థన చేస్తున్నప్పుడు లోకం బహుభయంకరంగా ఉంది కాబట్టి ఇంకిప్పుడు మనకు వేరే మార్గం అంటూ లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో మరి ఈ రోజున మనం క్రిస్మస్ దినాల్లో, సంతోషకరమైన దినాల్లో, దోత చెబుతుంది కదా గొల్లలకి, మహా సంతోషకరమైన సువర్తమానం ప్రజలందరికీ, కొందరికా అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి ఇది ప్రజలందరికీ కలుగుపోయి మహా సంతోషకరమైన సువర్తమానం మనం కూడా వినడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.